వెళ్ళడం చాలా కష్టమని. 4,000 మంది పర్యాటకులు వెళ్ళగలిగినప్పుడు జవాన్లు వెళ్ళలేరా? నా కాలినడకన వెళ్ళాలి, గుర్రాల మీద వెళ్ళాలి. పర్యాటకులు గుర్రం మీద వెళ్ళడం కష్టం, భద్రతా బలగాల గుర్రం మీద వెళ్ళడం కష్టమా? వాళ్ళ ట్రైనింగ్లోనే ఉంటుంది హార్స్ రైడింగ్ అనేది. ఐఏఎస్ ఆఫీసర్లకి హార్స్ రైడింగ్ ట్రైనింగ్లో ఉంటుంది, ఐపీఎస్ ఆఫీసర్లకు కాదు నేను చెప్పేది, ఐఏఎస్ ఆఫీసర్లకు. నేను ముస్సోర్లో చూశాను కూడా హార్స్ రైడింగ్ ట్రైనింగ్ పొందుతున్న ఐఏఎస్ ప్రొబేషనర్స్ను. అలాంటప్పుడు సైన్యానికి భద్రతా బలగాలకు ఉండవు హార్స్ రైడింగ్. సో అది మరి ఇంకో వివరణ ఏమిచ్చారంటే, రాష్ట్ర ప్రభుత్వం పహల్గాం రూటు సాధారణంగా అమర్నాథ్ యాత్ర అప్పుడు తెరుస్తారు, జూన్లో మొదలవుతుంది, ముందుగానే తెరిచారు, మాకు సమాచారం లేదు అంటారు. నాకు అర్థం కాని అంశం ఏంటంటే, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వెళ్ళారే పర్యాటకులు, వీళ్ళందరికీ సమాచారం ఉన్నప్పుడు భారత ప్రభుత్వం సమాచారం ఉండదా? నాకు నిజంగా అర్థం కాని అంశం. పర్యాటకులు